వికారాబాద్ జిల్లా పరిగి రేడియల్ రోడ్డు మాకు వద్దు, మా భూములే మాకు ముద్దు అని అంటూ పరిగి తహసీల్దార్ కు వింతపత్రం అందించిన భూములు నష్టపోతున్న రైతులు. మండల రెవెన్యూ ఆఫీసర్ గారికి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడు శంషాబాద్ నుంచి పరిగి వస్తా ఉన్న ఏదైతే రేడియల్ రింగ్ రోడ్ వస్తున్నదో ఆ రేడియల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను వెంటనే ఇక్కడ నుంచి చేంజ్ చేయాలని. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ 8 గ్రామాలు పోతున్నాయి. 8 గ్రామాలకు సంబంధించిన 360 ఎకరాలకు పైగా సాగు చేసే మంచి పంట భూమి, నల్లరేగడి భూమి పోతా ఉన్నది. మేము ఏం చెప్తున్నామంటే ప్రభుత్వం ఇప్పటి వరకు 3 అలైన్మెంట్లు చూసిరు. మూడు అలైన్మెంట్లు చూసింది. 3 ప్రతిపాదనలు జరిగినాయి. ఒకటి మేడికొండ నుంచి శంషాబాద్ వరకు, రెండోది కుత్బుల్లాపూర్ నుంచి శంషాబాద్ వరకు, మూడోది ఈ రంగపూర్ నుంచి శంషాబాద్ వరకు. ఈ మూడుట్లలో ఏదైతే తక్కువ బడ్జెట్ ఉందో దానికి సానుకూలంగా స్పందించాలి. ఇక్కడ మరి వ్యవసాయ భూమి పోతే రైతులకు ఆల్రెడీ పంట ఏదైతే నష్టపరిహారం ఇవ్వాలి, అదేవిధంగా వాళ్ళ భూములు కొనాలి. ఎక్కువ భూములు పోతే రేపటికి రాష్ట్రానికి పత్తులో, కందులో, శనగలో, మొక్కజొన్నలో ఇదంతా ఎగుమతి చేయాలి. వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేయవలసి వస్తుంది. ఇదంతా ప్రభుత్వానికి నష్టమే కానీ లాభం ఏ విధంగా ఉన్నది? సాగులేని ఏదైతే ఉన్నదో భూమి ఉన్నదో మేడికొండ నుంచి దాదాపుగా 110 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉన్నది. ఆ ప్రభుత్వం భూమి గుండా తీసుకుపోవాలని మా డిమాండ్, రైతుల డిమాండ్. అదేవిధంగా అక్కడ 3 గ్రామాలే పోతున్నాయి. ఇప్పటికే మన శంషాబాద్ నుంచి నాగర్గూడ వరకు 6 రోడ్ల నిర్మాణం జరిగింది. మరి దాని నుంచి సీదా చూస్తే నేవీ ర్యాడర్ పూడూరు దగ్గరికి మేడికొండ వరకు వస్తుంది. మరి అది కాకుండా ఇక్కడ ఎందుకు జరుపుతూ ఉన్నారో మాకైతే ఈ రైతులకైతే అర్థమవుతలేదు. రైతులు అయితే ఆందోళన చేస్తున్నారు. మరో రైతు ఉద్యమం, మరో తెలంగాణ ఉద్యమం చేయాలనే ఆలోచనతో ఉన్నారు. దయచేసి ప్రభుత్వం వెంటనే మాకు సానుకూలంగా స్పందించి మా అందరిని ఆదుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఏదైతే ఈ రేడియల్ రోడ్డు నిర్మాణం జరుగుతుందో దానికి పూర్తిగా రైతులందరం వ్యతిరేకంగా ఇలా ఉద్యమం చేయడం జరుగుతుంది. ఇంతకుముందే ఆల్రెడీ మాకు చుట్టుపక్కల అక్కడ షాద్నగర్ కానీ, నారాగూడ శంషాబాదు, అప్ప జంక్షన్ నుంచి మన్నగూడ వరకు పెద్ద రోడ్లు నిర్మాణం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క కొత్త రోడ్ను నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రేడియల్ రోడ్ అని చెప్పేసి తీసుకొస్తా ఉన్నారు. దీంట్లో చిన్న రైతులు అర్ధెకరా, పావెకరా, ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాల రైతులు ఉన్నారు. ఇవన్నీ కూడా మంచి పంటలు వండే పొలాలు. ఏదో బీడు భూములు కావు, అసెంట్ భూములు కావు, పట్ట భూములు తాతల నుంచి దాని మీదనే పూర్తి జీవనాధారం. అందరి జీవనాధారం కూడా వాటి మీదనే ఉన్నాం. మేమంతా రైతులం. మేము ఆ భూములు తప్ప మాకు ఇంకే దిక్కు లేదు. మేము 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులము. దాని మీదనే జీవనం సాగిస్తున్నాము. అటువంటి భూములలోకి వెళ్ళి ఇప్పుడు రేడియల్ రోడ్డు పోతే మా పరిస్థితి ఏంటి? మేము ఎలా జీవించాలి? మా బతుకులేంటి? అటు సైడు అసెంట్ భూములు ఉన్న దగ్గరికి వెళ్ళి తీసుకుపోతలేరు. ఇక్కడ నుంచి ఉన్న రోడ్లు డెవలప్ చేస్తలేరు. ఆ రోడ్లు అట్లనే ఉంటున్నాయి. కానీ కొత్త రోడ్డు డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చి రైతులను అన్యాయం చేయడం ఏంటి? ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఆలోచించి పునరాలోచన చేసి ఈ యొక్క రేడియల్ రోడ్ను, అసైన్మెంట్ను కొంచెం వేరే దిక్కులు వేస్తే బాగుంటుందని మేము డెవలప్మెంట్ మేము అడ్డుకుంటలేము. డెవలప్మెంట్ కావాలి. అలా అని చెప్పి రైతులను, పూర్తి చిన్న రైతులను, అర్ధెకరా, పావెకరాలను తొక్కుకుంటూ వాళ్ళని నాశనం చేస్తూ మీరు రోడ్లు వేసి ఏం చేస్తారు? దాన్ని ఏం డెవలప్మెంట్ అంటారా? డెవలప్మెంట్ అయితే కాదు కదా. డెవలప్మెంట్ చేసేది చేయండి, మేము కాదంటలేము. కానీ మాలాంటి చిన్న రైతుల పొలాల నుంచి అయితే రోడ్లు పోతున్నాయో దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి మీ యొక్క ధోరణి మార్చుకోవాలని మేము